ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చారు ఒక ప్రాబ్లం తోటి. ఈ పేరేంటమ్మా? నాగమనమ్మ. ఓకే, నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? అదమ్మ కొంచెం దొగ్గున ఏం చేసినా కానీ నీరు ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే యూరిన్ ఎక్కువ పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఇట్లా అప్పుడే 4-5 సంవత్సరాల మధ్య. మరి ఎవరికి చెప్పలేదా? అంటే అక్కడ ఒకసారి చూపించుకున్నాను కానమ్మా అలాగే అవుతూ ఉంటుందా అన్నారు డాక్టర్ గారు. చూడు, ఇప్పుడు నీకు గర్భసంచి తీసేశారు కదా, అంటే నీకు బయట ఆగిపోయింది. అవునమ్మా. సో అందుకని నీకు ఉన్న హార్మోన్స్ అన్నీ తగ్గిపోయాయి, నీ ఒంట్లో ఉన్న హార్మోన్స్ అన్నీ. సో దానివల్ల నీకు పేగు కిందకి జారుతుంది కొంచెం. ఈ జారడం వల్ల నీకు అప్పుడెప్పుడు తుమ్మినా దగ్గినా నీరు వస్తుంది, అంతేనా? నీరు అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇది నీకు నీ ఏజ్ కంటే ముందు నీకు ఈ బహిష్ట ఆగిపోవడం వల్ల నీ హార్మోన్స్ చాలా తగ్గిపోయాయి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దీన్ని నేను చూసి ఏ స్థితిలో ఉందో చూసి చెప్తాను, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ నిర్ణయిస్తాం. ఓకే, సరే. ఒకసారి దగ్గమ్మా. చూడు, కొంచెం కొంచెం యూరిన్ చుక్క చుక్క కింద పోతోంది. ఇది ఎక్కువగా నీకు యూరిన్ పోసుకోక ముందు అవుతుంది, అవునా కదా? సో సరే, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మేము చేస్తాం. సో నీకు ఏ వయసులో నీకు గర్భసంచి తీశారు? ఇప్పటికి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందమ్మా. అప్పటికి నీ వయసు ఎంత? అప్పటికి చిన్న వయసులో చేస్తారమ్మా. చిన్న వయసులోనే నీకు గర్భసంచి తీయడం అయ్యింది. సో ఎంత ఏమైంది అనుకున్నారు? అది పెరుగుతుంది అన్నారమ్మ గర్భసంచి. ఏమన్నా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంది. సో చాలా మందిలో మనం చూస్తాం ఏంటంటే చాలా చిన్న వయసులోనే గర్భసంచి పెరగడం అని ఒకటి, లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతోంది అని చెప్పి చాలా మటుకు గర్భసంచి తీయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సైన్స్ టెక్నాలజీ చాలా మటుకు పెరగడం వల్ల వీటిని గర్భసంచి తీయకుండా కూడా మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు. సో ఇలాంటి గర్భసంచి తీసినప్పుడు తొందరగా బహిష్ట ఆగిపోతుంది, అసలు మొత్తానికే బహిష్ట ఆగిపోతుంది. సో దానివల్ల ఈ మెనోపాజ్ అనే దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ అమ్మాయికి ఉన్న దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో నువ్వు ఇప్పటికే 2-3 సంవత్సరాలు లేట్ చేసావు కదా చెప్పకుండా. ఇలా చాలా మంది ఆడవాళ్ళు ఈ సమస్య ఎవరికి చెప్పాలో తెలియక వాళ్ళు సరిగ్గా మమ్మల్ని సంప్రదించారు. సో దాంతో ట్రీట్మెంట్ లేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎర్లీగా వస్తే గనక చాలా మటుకు చిన్న చిన్న పరికరాలతోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, అంటే పెద్ద సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. What did you say? That's it.